అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేస్తున్నాను. మన రోజువారీ వంటల్లోకి చేసుకునే సింపుల్ వేపుడు అనమాట ఇది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని మీడియం హీట్లో వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కాక దాంట్లో 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు దాంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసి ఒకసారి బాగా కలపండి. కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న 2 కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 40 సెకండ్స్ కలిపిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇప్పుడు మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించండి. అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోండి. నూనె ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే కొద్దిగా నీళ్లు చిలకరించండి. ఈ గింజలను కూడా నేను ఏం చేశానంటే బాగా సన్నగా చాప్ చేసేసాను. ఇవి కూడా వేసేసి కలిపేస్తున్నాను. మరీ చేదు తినలేం బాబోయ్ అనుకునే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు హాయిగా ఇవి కూడా తినచ్చు. వీటిలో మంచి ఫైబర్ కూడా ఉంటుంది. నేచర్ మనకి ఇచ్చిన దాన్ని మొత్తం తినాలి కదా, సగం పాడేసుకుంటే ఎలా మరి? అవసరమైతే కొద్దిగా నూనె వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. వేపుడున్నాక కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. మరి మధ్య మధ్యలో అవసరమైనప్పుడు మూత తీసి చూసి ఒకసారి కలిపి మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. అడుగంటిపోకుండా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోండి, లేదా కొద్దిగా నీళ్లు చిలకరించుకోవచ్చు. కాకరకాయ ముక్కలు బాగా ఉడికాయి. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూను ఎర్ర కారం వేస్తున్నాను. ఇన్ని వేసి ఒకసారి బాగా కలిపేయాలి. తర్వాత మీరు చేదు బాగా తినలేను అనుకున్న వాళ్ళు కొద్దిగా షుగర్ వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం బెల్లం పొడి కానీ షుగర్ కానీ వేసుకుని కలిపేయండి. సో ఆ చేదు కొద్దిగా తగ్గుతుంది. తీయగా ఉంటే కనుక నోటికి రుచిగా కూడా ఉంటుంది. దీంట్లో 1 టీ స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు కూడా ఇష్టమైతే వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా చపాతీతో కానీ అన్నంతో కానీ కినువాతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన కాకరకాయ వేపుడిని రుచి పెంచడం కోసం ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు నా వీడియోలు, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబర్స్ నెంబర్ పెరిగితే కానీ వీడియోలు అందరికీ చేరవు. సో ఎక్కువ మందికి చేరాలి అంటే సబ్స్క్రైబర్స్ నెంబర్ కూడా పెరగాలి. సో వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేయండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.